మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. మరి రాజు గారు ఈ రోజు జస్ట్ ఎ మినిట్ లో నా కోసం సారీ మనందరి కోసం ఏం చేస్తారో చూసేద్దామా? రాజు గారు, సో ఇప్పుడు మా అందరి కోసం జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? అందరికి ఫేవరెట్ స్నాక్. ఏం స్నాక్? ఫ్రైడ్ కాజు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఫ్రైడ్ కాజు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 200 గ్రాములు, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఫ్రైడ్ కాజు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా? సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే. సో గీత గారు సఫలా ఎడబుల్ ఆయిల్ ఇస్తారా? ఓకే. సో ఇక్కడ డీప్ ఫ్రైకి సఫలా ఎడబుల్ ఆయిల్ వాడుతున్నామండి. సో ఇది కొంచెం లైట్గా ఉంటుంది, తక్కువ అబ్జర్వ్ చేస్తుంది, సో మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే స్నాక్, చాలా టేస్టీగా. ఆఫ్ కోర్స్ దాంతో పాటుగానే చాలా ఫాస్ట్గా కూడా బౌల్ ఖాళీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోయేది అంటే ఇలా. ఓకే. మెయిన్గా ఏంటంటే దానికి పైన కోటింగ్ పౌడర్స్ అనేది కొంచెం చేంజింగ్ చేస్తూ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ కొంచెం నేను సింపుల్ గానే కొంచెం చట్పటాగా కొంచెం ఘాటుగా ఉండేట్టుగా చేస్తున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు దీనికి ఏం పైన ఇట్లా పిండి గానీ అలా ఏం అప్లై చేయట్లేదు? ఏం లేదండి, జస్ట్ ఓన్లీ కాజుతో. కాజు మనం ఫ్రై చేసుకున్న తర్వాత జస్ట్ పైన మనం పౌడర్ స్ప్రింకిల్ చేసేసుకోండి. ఓ, సో దీనికి చక్కగా గుండు పప్పు ఉంటే బాగుంటుంది, కొంచెం పెద్ద సైజ్ లోవి. ఎస్, అఫ్ కోర్స్ కొంచెం కాస్ట్లీ స్నాక్, అప్పుడప్పుడు తినాలనుకున్నప్పుడు ఇంకా పర్వాలేదు, తప్పదు. ఓకే. చిన్న సైజ్ బబుల్స్ రావాలి మనకి. ఓకే. జీడిపప్పు బేసిక్ గా ఏంటంటే చాలా ఫాస్ట్ గా కూడా వేగిపోతుంది కాబట్టి మరీ ఎక్కువ నూనెలో వేస్తే గబుక్కున నల్లగా కూడా అయిపోతాయి, ఫాస్ట్ గా అయిపోతుంది. సో స్లో ఫైర్ లో అలా తిప్పుతూ, సో అలా వదిలేసిన కింది వైపు కొంచెం మనకు మాడినట్టుగా కలర్ చేంజ్ అవుతుంది. సో కీప్ ఆన్ ఇలా కలుపుతూ ఉండాలి. ఓకే. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై కాకుండా మామూలుగా మనం ఇట్లా పాయసం అట్లా వేయించుకుంటాం కదా రాజు గారు, అట్లా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అలా డీప్ ఫ్రై చేసిందంటే కొంచెం లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఓకే ఓకే. సో పచ్చిదనం అనేది లేకుండా కొంచెం లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది, మంచి క్రంచీగా వస్తుంది, కరకరలాడుతూ మనకు బాగుంటుంది. ఓకే. సో కొంచెం టైం తీసుకుంటుంది, అంటే మనకి అది లోపల వరకు బాగా ఫ్రై కావాలి కాబట్టి. సో మీరు జాగ్రత్తగా వాటిని వేయించుతుండండి. ఓకేనా? సో ఇక్కడ రాజుగారు చక్కగా జీడిపప్పు వేయించేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. టీనేజ్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎక్కువగా వేధించే సమస్య ఏంటి అంటే ముందు వరుసలో ఉంటుంది మొటిమలు. ఈ మొటిమల వల్ల వాళ్ళు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా లోనవుతూ ఉంటారు. మొటిమల్ని కవర్ చేసుకోవడానికి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, కొవ్వు పదార్థాలు స్వీట్లు తగ్గించాలి. దాంతోపాటు దాల్చిన చెక్కను పొడిలాగా చేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికంతా కూడా అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు మొటిమలు తగ్గుముఖం పడతాయి. ఓకే. సో కలర్ వచ్చేసాయండి. ఓకే. మనం చక్కగా ఇలాగా, అంటే ఇది మనం ఫ్రైడ్ కాజు కదా. అవునండి. దీంట్లో మనం బాదం, కిస్మిస్ ఇలాంటివన్నీ ఆ ఉప్పు కారాలు కలుపుకొని, అంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా బాగుంటాయి కదా. బాగుంటాయి. మనకు కొన్ని రకాల మిక్స్చర్స్ లో ఇవన్నీ కూడా వేస్తారు, యాడ్ చేస్తూ ఉంటారు, కొంచెం నమ్కీన్స్ వాటిల్లో తినేటప్పుడు కూడా అన్ని ఒక్కొక్కటి అలా తగులుతూ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ లవి. అవును. సో బేసిక్ గా ఈ నట్స్ అన్ని క్రంచీగా, కొంచెం కిస్మిస్ లాంటివి సాఫ్ట్ గా. ఇది కొంచెం వేడి, అది కూడా ఆరకముందే పౌడర్స్, కారం, సో కొద్దిగా ఉప్పు అండి. సో ఇలా మనం ఒక్కొక్కటి వెంటనే వేసేసుకోవాలి. ఇక్కడ మనం లేట్ చేయకూడదు. ఇక్కడ లేట్ చేసామంటే ఆ తర్వాత మనకు మనం వేసుకున్న పొడులు సపరేట్ అయిపోతాయి, దానికి అంటుకోవు. జీడిపప్పు సపరేట్ అయిపోతుంది. మిరియాల పొడి. సో మిరియాల పొడి ఎప్పుడైనా కొంచెం ఫ్రెష్ గా మనం అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్నది బాగుంటుంది. కొద్దిగా చాట్ మసాలా, సో ఇంకొంచెం మిరియాల పొడి వేస్తున్నాను, అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఓకే. సో రెడీ అయిపోయిందండి. కొంచెం ఆ వేడి తగ్గిపోతే మనకి అవి క్రిస్పీగా అయిపోతాయి. ఎస్. ఇది చేసుకోవడం అంత కష్టమేం కాదు. అంటే మనం స్వీట్ షాప్కి వెళ్ళి
అక్కడ చూసినా మనకు ప్రతి స్వీట్ షాప్లో కూడా మనకి ఇది మనకు దొరుకుతుంది. బట్ దానికంటే బెటర్గా మనం ఇంట్లో చేసుకుంటే హైజీనిక్గా కూడా ఉంటుంది. సో సేమ్ టేస్ట్ మనం ఇంట్లో తెచ్చుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగానే. జస్ట్ మనం ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కాజు ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా దాని దగ్గర ఉండి చూసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. అదొకటి చాలా జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, సో ఫ్రైడ్ కాజు రెడీ. సో కాసేపు అలా ఉంచేద్దాం వాటిని. అది కొంచెం డ్రై కూడా కావాలి. డ్రై అయితే మనకి అప్పుడు కరకరలాడుతూ ఉంటుంది. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? సో కీరాతో ఫిష్ లా చేస్తున్నాం, ఫుల్ కీరా. సో మధ్య మధ్యలో కావాల్సి ఆ కీరా కూడా మనం తినేసేది. ఇది కొంచెం కారంగా అనిపిస్తుంది. కొంచెం ఇలా బెండ్ ఉన్నదైతే మనకు కొంచెం న్యాచురల్ గా వస్తుంది. సో ముందుగా బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా వస్తుంది. ఇక్కడ కొంచెం స్లాంట్. ఓకే, సో ఇలా ఓపెన్ వచ్చేస్తుంది. సో సైడ్లో ఫిన్స్ ఇక్కడ ఒకటి, ఇలా వెనకాతలో ఒకటి, రెండు వైపులా. అలాగే ఇక్కడ టేల్. సో టేల్ ఫిన్స్ వేరే కీరాల నుంచి తీసుకుంటున్నాను. సో ఫస్ట్ టేల్ అండి. ఇది కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది. అలాగే చిన్న చిన్న ట్రయాంగిల్స్. ఇది కొంచెం పల్చగా చేసుకోవాలి. సో దాని లోపలికి మనకి ఈజీగా వెళ్ళిపోవాలి కాబట్టి. సో ఒక్కొక్కటిగా దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను ఐస్ కొరకు. చిన్నగా హోల్డ్ చేసేసి ఇక్కడ మిరియాలు పెడుతున్నాను అండి. ఓకే, సో కీరా ఫిష్ రెడీ. ఓకే, బాగుంది. ఓకే, మరి ఫ్రైడ్ కాజు రెడీ కదా? టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. ఫ్రైడ్ కాజు తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన జీడిపప్పు, కారం, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఫ్రైడ్ కాజు రెడీ. సో ఫ్రైడ్ కాజు చక్కగా మనం వేసుకున్న పౌడర్స్ అన్ని పట్టేసి బాగున్నాయి చూడడానికి. సో టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకే, అన్ని సరిగ్గా సరిపోయాయి. క్రంచినెస్ కానివ్వండి, అది ఫ్రై అయినది, చట్పటాగా వేసుకున్న పళ్ళు కూడా చాలా బాగా తెలుస్తుంది. మీరు అంటే ఎక్స్ట్రాగా యాడ్ చేశారు కదా మళ్ళీ ఫైనల్ గా కొంచెం పెప్పర్ పౌడర్ అది. సో అది వేయటం అంటే కరెక్ట్. ఇంకా టేస్ట్ ఏంటంటే ఏది తగ్గింది పెరిగింది అలా లేదు, అన్ని కూడా ఈక్వల్ గా చాలా బాగా తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే జీడిపప్పు వేయించుకోవడం అది కరెక్ట్ గా వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. అవును, ఎందుకంటే కొంచెం ఎక్కువ వేగినా కూడా మనకి జీడిపప్పు మాడిన వస్తుంది, కొంచెం తక్కువగా ఉంటే కొంచెం పచ్చి తెలుస్తూ ఉంటుంది. సో బాగుంది రాజు గారు, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చక్కగా హ్యాపీగా ఇంట్లో ఇలా హైజీనిక్ గా మనమే చేసేసుకోవచ్చు. అవునండి. సో చూసారు కదండి, ఫ్రైడ్ కాజు కరకరలాడుతూ చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా.
ఇంట్లో అందరూ వర్క్ చేస్తున్నట్లయితే, పిల్లలు స్కూల్కి వెళ్తున్నట్లయితే, ఆ ఇంట్లో పొద్దున 8 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో చూసినట్లయితే పెద్ద యుద్ధమే జరుగుతున్నంత హడావిడిగా ఉంటుంది. ఈ హడావిడిలో వంటలు చేసుకుంటూ, అంటే పొద్దున్న టిఫిన్ కావాలి, మధ్యాహ్నానికి లంచ్ కావాలి. ఈ హడావిడిలో ఏమవుతుందంటే ఒక్కోసారి ఆయిల్ అనేది కింద పడిపోతూ ఉంటుంది, మరకలైపోతూ ఉంటుంది. ఇక అసలే హడావిడిగా ఉన్నాం, ఈ మరకలు ఎలా పోవాలి అని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ ప్రాంతంలో కొద్దిగా మైదా పిండిని కనుక చల్లి దాని తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే మరకలు అనేవి లేకుండా శుభ్రంగా